నీ బ్రతుకు కొరకే అయితే, నీ బ్రతుకు కొరకు కాదు, దేవుని మహిమార్థమైన భూమి మీద బ్రతకాలి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. లేదయ్యా నేను బతకను, నేను జీవించను, నేను ఇలాగే ఉంటానయ్యా అంటే దేవుడు వెక్కిరించబడతాడా? గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. లేదయ్యా దేవుని కొరకు నేనే సత్క్రియ చేయను, నేను దేవుని కొరకు నిలబడను, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయను, జాగారము చేయను, ఉపవాసం ఉండను, సువార్త పని చేయను, పరిచర్య చేయను అంటే దేవుని పిల్లరా, అన్నంత మాత్రాన దేవుడు వెక్కిరించబడతాడా? దేవుడు వెక్కిరించబడతాడా? నువ్వు ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావు.